తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 8/4/2026 మనకైతే రైతు భరోసా నిధులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. రైతు భరోసా నిధులు ఏవైతే ఎకరం నుంచి పై వారికి ఉన్నారో ఎకరం, ఎకరన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మొత్తం 32 జిల్లాల్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ప్రభుత్వం అయితే ఒక స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకి రైతు భరోసా నిధులు ఏవైతే మనకి ఏప్రిల్లో విడుదల చేస్తామన్న 2వ విడత డబ్బులు ఉన్నాయో అవి ఈ రోజు నుంచి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్టు ఒక స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నట్టు ప్రభుత్వం అయితే మనకి నిన్ననే విడుదల చేసిందనమాట. ఈ అమౌంట్ గురించి ఈరోజు పొద్దుగాల మనకైతే 2 గంటల నుంచి అంటే మధ్యాహ్నం 2 గంటల లోపు అందరికైతే క్లియర్ చేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం నుంచి అయితే ఒక స్వచ్ఛత రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ అమౌంట్ విషయంలో ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో నిధులు అనేవి ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి అందరికైతే ఇప్పుడు ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి. జమ అయిన వెంటనే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది, కరెక్ట్గా అమౌంట్ పడ్డదా లేదా చెక్ చేసుకోండి. ఎకరన్నర ఉంటే మీకు ఆల్రెడీ మొన్న 6,000 పడ్డాయి కాబట్టి ఇప్పుడు మిగతా మీకు ఇంకా ఎకరన్నర అంటే ఇంకొక 3,000 పడాలి. అలా చెక్ చేసుకోండి. కానీ ఎకరన్నర ఉంటే మళ్ళీ మీకు 9,000 పడతాయి అని చెప్పేసి అలా చెక్ చేసుకోకండి. మొన్న ప్రభుత్వం ఎలా విడుదల చేసిందంటే ఇప్పుడు ఎకరం ఉందనుకోండి, మీకు ఎకరన్నర ఇట్లా 2 ఎకరాలు ఉంటే ప్రభుత్వం మొన్న ఏం చేసింది, కేవలం ఎకరంకే వేసింది అనమాట. ఇప్పుడు ఎకరం ఉంటే ఎకరన్నర ఉంటే ఎకరమే 6,000 చొప్పున వేసింది. ఒకవేళ ఎకరం కిందికి ఉన్న వాళ్ళకి ఏమైంది, ఎంత ఉంటే ఒక ఎకరం ఉంటే వాళ్ళకి 3,000 వేసింది అనమాట. ఇలా ఎవరెవరికి ఎంత అమౌంట్ రావాలో అంతే వేసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఎకరన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ మొన్న ఎకరానికి పడ్డాయి కాబట్టి రిమైనింగ్ ఏదైతే ఎకరన్నరకి ఇంకా 6 ఎకరానికి 2 ఎకరాలకి పడాల్సిన వాళ్ళు ఉంటే ఆ అమౌంట్ మీకైతే పడుతుంది అనమాట. ఈ రోజు నుంచి మొత్తంగా మనకి 31 జిల్లాలకైతే విడుదల చేస్తున్నారు కాబట్టి అందరికీ మధ్యాహ్నం లోపు డబ్బులు అనేవి అయితే వాళ్ళ ఖాతాలో క్రెడిట్ అవుతాయి అనమాట. డబ్బులు పడ్డ తర్వాత వీడియో కింద చాలామంది కామెంట్లు చేయట్లేదు. మొన్న మీకు ఏదైతే ఎకరానికి డబ్బులు పడ్డాయో 6,000 చొప్పున అప్పుడు కూడా ఎవరు కామెంట్లు పెట్టలేదు అనమాట. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు డబ్బులు పడ్డ వెంటనే కామెంట్ చేయండి, అన్న నా పేరు మీద ఇన్ని ఎకరాలు ఉంది, నాకు ఇంత అమౌంట్ పడ్డది, నాది ఈ జిల్లా అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే ఆ జిల్లాలో ఇంకా ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళు కామెంట్లు చూస్తారు. చూసి ఓకే మా జిల్లాలో ఇంతమందికి పడ్డదా అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. అయితే వాళ్ళు ఊకే మెసేజ్ చేయకుండా ఆ ఇన్ఫర్మేషన్ చూసి ఓకే అని చెప్పేసి అనుకుంటారు. మీరు కామెంట్ చేయకుండా మీరు అలానే పడ్డాయా పడలేదా అని చెప్పేసి ఎలాంటివి చేయకుంటుంటే ప్రతి ఒక్కరు వచ్చి కామెంట్లు పెడుతూ ఉంటారు, అన్న నాకు డబ్బులు పడలేదు అలా నాది ఈ జిల్లా నాకు డబ్బులు పడలేదు అని చెప్పేసి కామెంట్లు పెడతారు. అందుకని మీకు ఏం చెప్తున్నాను, మీకు డబ్బులు పడితే డబ్బులు పడ్డాయన్నా అని చెప్పేసి ఏ జిల్లా అని చెప్పి కామెంట్ పెట్టండి. డబ్బులు పడకపోతే అన్న మాది ఈ జిల్లా నాకు డబ్బులు పడలేదన్నా అని చెప్పి కూడా కామెంట్ పెట్టండి. అలానే కామెంట్ పెట్టిన తర్వాత ఒక లైక్ చేయండి, మిగతా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. ఇప్పుడు కొత్తగా ఎవరికైతే 62,000 మంది అంటే ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఫిబ్రవరి 28 లోపు, ఓకేనా, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుంది. కాబట్టి ఈ నెల మనకి ఈ కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి 15 నుంచి 20వ తారీఖు లోపు వీళ్ళకైతే డబ్బులు జమ చేస్తామని చెప్పేసి చెప్పింది. వీళ్ళతో పాటు మనకి కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట. ఇలా మనకి 5 ఎకరాల లోపు 6 ఎకరాల లోపు ఆగిన అమౌంట్ ఉన్న ఎవరు ఉన్నారో మనందరికి కూడా అమౌంట్ అయితే ప్రభుత్వం విడుదల చేస్తుంది. కాబట్టి ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎకరానికి మనకైతే ప్రభుత్వం అయితే 6,000 చొప్పున విడుదల చేస్తుంది. కాబట్టి తప్పకుండా మీకు మీ ఖాతాల్లో అమౌంట్ అనేది మధ్యాహ్నం లోపు అయితే అందరికీ ఖాతాల్లో వాళ్ళకి అమౌంట్ అయితే చేరుతుంది. అమౌంట్ పడగానే నాకు ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ రైతులందరికీ షేర్ చేసేయండి. అందరూ అమౌంట్ విషయంలో వరి పంటకి 500 రూపాయలు బోనస్ గురించి కూడా అడుగుతున్నారు. నిన్న కొంతమంది కామెంట్లు పెట్టారు. ఈ 500 రూపాయలు బోనస్ డబ్బుల గురించి అయితే ప్రభుత్వం అయితే ఎలాంటి నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదన్నమాట. దాని గురించి మనకి త్వరలోనే ఒక మంచి అప్డేట్ అయితే వస్తుందన్నమాట. ఈ 500 రూపాయల బోనస్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఖచ్చితంగా వీడియో చేసి మీ అందరికి అందిస్తాను. అలానే ఈ వీడియోని మీ తోట రైతు అందరికైతే షేర్ చేసేయండి. ఖచ్చితంగా అందరైతే చాలామంది షేర్ చేయట్లేదు, మీరు షేర్ చేస్తేనే మిగతా రైతులందరికైతే ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలుస్తుంది. ఓకే, ఇంకా అమౌంట్ డబ్బులు జమ అయిన తర్వాత నాకు ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. ఎకరానికి అందరికీ ఈరోజు అయితే మొత్తం 32 జిల్లాల్లో ఉన్న వారికి మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాలకైతే అమౌంట్ అయితే ఈరోజు జమ అవుతుందన్నమాట. మొత్తంగా 10 ఎకరాల లోపు వారికి అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి. 20 రోజుల్లో మొత్తం పూర్తవుతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎకరానికి 6,000 చొప్పున పడుతుంది, 12,000 చొప్పున కాదు. మీరందరూ అదొకటైతే గమనించుకోండి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అందరూ అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి.